చాలామంది మగవాళ్ళు ఎవరైతే స్టార్టింగ్‌లో ఫస్ట్ టైమ్ సెక్షువల్‌గా కలుస్తున్నప్పుడు గానివ్వండి, లేకపోతే ఇనీషియల్ డేస్ ఆఫ్ సెక్షువల్ లైఫ్‌లో చాలామంది ఎదుర్కొనే ఒక ప్రాబ్లమ్ ఏంటి అనంటే, సెక్షువల్‌గా కలిసిన తర్వాత బ్లీడింగ్ అంటే రక్తం వచ్చి, లేకపోతే విపరీతమైన పెయిన్ లాగా వచ్చి సెక్షువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. సో, సెక్షువల్‌గా కలిసే స్టార్టింగ్ డేస్‌లో ఈ బ్లీడింగ్ లాగా రావటానికి, లేకపోతే పెయిన్ రావటానికి ఒక మెయిన్ రీజన్ను షార్ట్ ఫ్రెన్‌లం అంటే పెన్నిస్ కింద ఒక చిన్న బ్యాండ్ లాగా, నరం లాగా ఉంటది. అది ఎవరికైతే ఆ బ్యాండ్ అనేది చిన్నగా ఉండి బాగా టైట్‌గా ఉంటదో అటువంటి వాళ్ళలో ఈ సెక్షువల్‌గా కలిసే స్టార్టింగ్ డేస్‌లో ఉన్నప్పుడు ఆ బ్యాండ్ అనేది కట్ అయిపోయి దానివల్ల బ్లీడింగ్ రావటము అండ్ దానివల్ల పెయిన్ రావటము లాంటి సమస్యలతో సెక్షువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. అసలు ఈ బ్యాండ్ అనేది చిన్నగా ఉండి ఆ బ్లీడింగ్ రావటానికి లేకపోతే పెయిన్ రావటానికి గల కారణాలు ఏమిటి అనంటే ఎవరిలో అయితే డయాబెటిస్ అంటే షుగర్ ఉండి ఆ షుగర్ గనక కంట్రోల్‌లో ఉండదో అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఈ బ్యాండ్ అనేది టైట్ అయిపోయిద్ది. అదొక మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్‌గా ఇంతకుముందు కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ స్కిన్ గాని, ఆ బ్యాండ్‌కి గాని ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వాళ్ళలో కూడా ఈ బ్యాండ్ అనేది టైట్‌గా అయిపోయి వాళ్ళు కూడా సెక్షువల్‌గా కలుస్తున్నప్పుడు బ్లీడింగ్, పెయిన్ రావటం సమస్యలనేవి జరుగుద్ది.